ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్య కేసులో నిర్ఘాంతపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సాహిల్ తన భార్య నిక్కీ యాదవ్ను హత్య చేసిన తర్వాత తన కుటుంబానికి చెందిన దాబాలోని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాడు. అయితే అంతకుముందు నిక్కీని కారులోంచి తోసేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆమెను కారులోనే మొబైల్ ఛార్జింగ్ వైర్తో గొంతు నులిమి చంపేసిన విషయం తెలిసిందే. అటు తర్వాత నేరుగా వెళ్లి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాగా ఈ హత్య జరిగిన 4 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్ డేను వెలుగు చూసింది. ఒక పోలీసుతో పాటు నలుగురు సాహిల్ను యాదవ్ మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికి సహకరించారు. ఈ కేసుకు సంబంధించి సాహిల్ పెహ్లట్, ఆయన తండ్రి, మరో నలుగురు, వారిలో 2 కజిన్స్, 2 మిత్రులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి నిక్కీ యాదవ్ను హత్య చేసి అటు తర్వాత సాహిల్ కుటుంబం కుదిర్చిన అమ్మాయితో రెండో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా సాహిల్ గెహ్లట్ తండ్రికి తన కుమారుడు నిక్కీ యాదవ్ను హత్య చేసిన విషయం తెలుసు. తన కుమారుడికి మద్దతు కూడా తెలిపాడు. ఎలాగైనా నిక్కీ యాదవ్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నామని సాహిల్ తండ్రి పోలీసులకు చెప్పాడు. ఇదిలా ఉండగా సాహిల్ తండ్రి వీరేంద్ర గతంలో ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడని పోలీసులు తెలిపారు.